ఉసిరికాయలో అనేక రకాలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉసిరిని ప్రకృతి ప్రసాదించిన వరంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, యాంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం శరీరానికి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. దీనిని ఔషధనిధిగా చెప్తారు. ఉసిరి అనేక ఔషధ మూలకాలు నిండి ఉంటుంది. చలికాలంలో ఉసిరికాయ వినియోగంతో రోగ నిరోధక వ్యవస్థకు మంచిది. ఉసిరిలో ఉండే విటమిన్లు జలుబు వైరస్లతో పోరాటానికి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా శరీరానికి వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఉసిరి క్రోమియం మంచి మూలంగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. ఈ విధంగా ఇది డయాబెటిక్ రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు దీనిని పచ్చిగా తీసుకోవచ్చు లేదా రసం, ఊరగాయ లేదా చట్నీ రూపంలో తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉసిరి విటమిన్ ఏకు మంచి మూలం. ఇది మంచి కంటి దృష్టికి మేలు చేస్తుంది. ఉసిరి రసం రెగ్యులర్ వినియోగం మెరుగైన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వయసు సంబంధిత కంటి శుక్లం ప్రమాదానికి తగ్గిస్తుంది. అధిక ఫైబర్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఉసిరికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హైపర్ ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఉసిరిని తీసుకోరాదు. రక్త సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని దూరం పెట్టాలి. ఉసిరికి రక్తాన్ని పలుచని చేసే గుణం ఉంది గనుక శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తే తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు కూడా ఉసిరిని తీసుకోకూడదు. గర్భవతిగా లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే ఉసిరికాయలు జోలికి వెళ్ళకూడదు. పొడి చర్మం కలవారు ఉసిరిని తినరాదు. కొంతమందికి ఉసిరి తింటే అలర్జీ ఉంటుంది. అలాంటి వారు ఉసిరిని తీసుకోకూడదు.